హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వెంకటేష్ గారి 75 మూవీ, ప్రెస్టీజియస్ మూవీగా వస్తున్న సైంధవ మూవీ ట్రైలర్ వచ్చేసింది. జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. దాని విశేషాలు ఏంటో చూద్దాము. ట్రైలర్ మనం ఆల్రెడీ టీజర్లో చెప్పుకున్నట్టే స్టోరీ వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ తన గ్యాంగ్స్టర్ లైఫ్ను వదిలేసి సాదాసీదాగా బ్రతకాలని చెప్పేసి పెళ్లి చేసుకొని తన కూతురు అంటే జాన్ విక్ టైప్లో మామూలుగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబోతుంది. వదిలేసి వెళ్ళిపోయి సాదాసీదాగా లైఫ్ బ్రతుకుతున్నప్పుడు తన చిన్న పాపకి ఒక సమస్య వస్తుంది. ఆ పాపకు సమస్య రావడంతో తను స్కూల్లో ఏదో ఇబ్బందిగా ఉండడంతో తను ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని డబ్బులు అడగడం, లేదంటే తన హెల్ప్ అడగడంతో తను ఏదైతే పూర్తి చేసిపోయాడో, అంటే ఎవరి కోసం అయితే వాళ్ళకు నష్టం చేసిపోయాడో మళ్ళీ వాళ్ళకు లాభం చేస్తే తనకు మళ్ళీ సాయం చేస్తారు అని చెప్పేసి ఒక పాయింట్ రేజ్ అవుతుంది. అప్పుడు నేను చేసింది మంచి పనే, తప్పుడు పని చేయలేదు అని చెప్పేసి హీరో రివర్స్ యాక్షన్, అంటే తన కూతురికి కావాల్సిన ఒక మెడిసిన్ తనని ఎలాగైనా సరే న్యాయంగానే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ తప్పుదారి పోకుండా ఆ చేసిన తప్పుని మళ్ళీ కంటిన్యూ చేసేస్తాడు. అంటే ఎవరికైతే నష్టం చేసి ఉంటాడో వాళ్ళను మళ్ళీ బహుశా ఇతను మాఫియాలో ఉండొచ్చు, లేదంటే పోలీసులలో ఉండొచ్చు, చెప్పలేము అది ఎట్టా ఏం కథ అనేది. దీంతో ఇంకా మిగతా యాక్టర్స్ వచ్చేసి కుప్పస్వామి నాయుడు క్యారెక్టర్ అతను, ఆర్య నుంచి నవాజుద్దీన్ సిద్దికి అతను, ఇంకా శ్రద్ధ శ్రీనాథ్ ఆమె అంతా, ఆ పాప చిన్న క్యారెక్టర్ ఉన్న పాప అంతా బాగానే చేశారనిపిస్తుంది. చూడ్డానికైతే జాన్ విక్ టైప్లో ఉంటుంది స్టోరీ. ఎందుకంటే మనకి ఈ రోజులలో అందరికీ అది జాన్ విక్ అని అందరికీ తెలుసు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. ఇంకా వెంకటేష్ గారి యాక్షన్స్ కానీ, కొద్దిగా నైఫ్ యాక్షన్ కానీ, గన్ యాక్షన్స్ కానీ అన్నీ చూస్తే బాగానే ఉంది. తను ఎందుకంటే ఇది ఎక్కువ గోవా సైడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షూటింగ్ అంతా. కాబట్టి మనకు గోవాలో డ్రగ్స్ ఉంటుంది కాబట్టి డ్రగ్స్కు సంబంధించిన మాఫియా గురించి కూడా కొద్దిగా పెట్టే అవకాశం ఉంటుంది. అక్కడ ఏ విధంగా డ్రగ్స్ కోసం మాఫియాలు కొట్టుకుంటారు, వాళ్ళు అంటే ఒక 2 గ్రూపులు ఉంటే వాళ్ళు కొట్టుకోవడం, దాని తర్వాత వాళ్ళకి అగెన్స్ట్గా ఒకటి రావడం, వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేయడం, ఆ టైప్లో ఇవన్నీ తెలియకుండా మెయిన్ వీళ్ళని కొడుకే మళ్ళీ వానితో అదే సైకో వెంకటేష్ గారితో పెట్టుకోవడం, అవన్నీ కొద్దిగా ఉంటుంది. వాళ్ళ కింద పనిచేస్తున్నట్టు ఇంకో కొంతమంది అలా రకరకాలుగా ఉంటుంది. మొన్న అలా ఈ మూవీకి సంబంధించి చిన్న పాప మీద సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చేసి చాలా బాగుంది. సెంటిమెంట్ పరంగా ఆడుతుందనే ఉద్దేశం ఉంది. కాకపోతే మాస్ ఎక్కువ ఉండడంతో చెప్పలేము, మిక్స్డ్ టాక్ రావచ్చు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను అనుకున్న పాయింట్. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.